అందరికీ నమస్తే అండి. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడు హైదరాబాద్లో నీటి కష్టాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ రోజుకి. బెంగళూరులో చాలా దారుణంగా ఉన్నాయి తాగునీటి కష్టాలు. మనం ఇక్కడ 20 లీటర్ల క్యాను మనకు దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్కి వెళ్తే 5 రూపాయలకో 10 రూపాయలకో వేస్తున్నారు. కానీ బెంగళూరులో ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు 20 రూపాయలకి కొనే క్యాను ఇప్పుడు 200 నుంచి 600 వరకు ఏరియాని బట్టి అమ్ముతున్నారంట. సో అక్కడ నీటికి డిమాండ్ ఎక్కువ ఉంది. తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. బెంగళూరు లాంటి ఏరియాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వాళ్ళు ఊహించినటువంటి సమస్యలు వచ్చి పడ్డాయి. గ్రౌండ్ వాటర్ బోర్లు ఎండిపోయినాయి. గ్రౌండ్ వాటర్ అట్టడుకు వెళ్ళిపోయింది. వాళ్ళ బోర్లు పనిచేయట్లేదు చాలా చోట్ల. సో ఆ పరిస్థితి ఉంది. అదే 3 నెలల నుంచి బెంగళూరులో ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఒక నెల రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో అనంతపురము, ఒంగోలు, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ వాటర్ సరిగ్గా అందక మున్సిపాలిటీల్లో 2-3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తున్నారు. రెగ్యులర్గా ఇవ్వట్లేదు. 2 లేదా 3 రోజులకు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి సప్లై జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా అరకొరగా ఇస్తున్నారు. సో ఇది జాగ్రత్తగా వింటే పోలింగ్ డే ఎప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ డే ఎప్పుడు, మే 13వ తేదీ. సో మార్చి నెలాఖరికే ఈ పరిస్థితి ఉందంటే అసలైన సమ్మర్ ఇంకా మొదలవల. ఏప్రిల్ 5వ తేదీ నుంచి అసలైన సమ్మర్ మొదలవుద్ది. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ విపరీతంగా ఎండలు పెరుగుతాయి. సో గ్రౌండ్ వాటర్ ఇంకా అట్టడుక్కి వెళ్ళిపోద్ది. గ్రౌండ్ వాటర్ ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక కిందకి జారుతూనే ఉంటుంది. సో మే 10వ తేదీ వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితి. గ్రౌండ్ వాటర్ అందదు, ట్యాంకర్లు సరఫరా చేయలేరు. ట్యాంకర్లు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిల్లులే చాలా చోట్ల ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ బిల్లులు పెండింగ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆ టైంకి సమస్యగా ఉంటాయి. అంటే తాగునీరు అందించలేరు. ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా సమ్మర్కి ముందు ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఒకటి రెడీ చేస్తారు. రాష్ట్రంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ప్లస్ అర్బన్ ఏరియా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఉంటారు కదా వాళ్ళు, రూరల్ ఏరియాకేమో రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ వాళ్ళు. సో వాళ్ళు వీళ్ళు కలిపి గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెడతారు. ఇదిగో మా పరిధిలో, మా డిపార్ట్మెంట్ పరిధిలో ఇన్ని నగరాలు, ఇన్ని పట్టణాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్ని ఏరియాస్ నుంచి మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇస్తాము. కొన్ని చోట్ల ఇంటింటికి ట్యాంకర్లు పంపిస్తాము. కొన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ బోర్లు అవి ఇవి ఉన్నాయి. సో ఇంకా మనకి ఇంత అవసరం ఉంటుంది. సో మీరు ఇంత బడ్జెట్ ఇస్తే నీళ్ళు ఇవ్వగలము అని ఒక లెక్క పంపిస్తారు. అలాగే రూరల్ డిపార్ట్మెంట్కి కూడా మొత్తం మీద ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 1000 నుంచి 1500 కోట్లు ఈ సమ్మర్, ఈ 3 నెలల సమ్మర్ వాటర్ సప్లై తాగునీరు అందించడానికి ఖర్చు పెడతారు. కానీ ఈ సంవత్సరం ఆ మీటింగ్ జరగల. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఆ మీటింగ్ జరిగి బడ్జెట్ ఆమోదించాలి. ఈ సంవత్సరం ఆ మీటింగ్ జరగలేదు. ఎక్కడ కూడా బడ్జెట్ లేదు, రూపాయి కూడా లేదు. ఏ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఏ జిల్లాలో కూడా బడ్జెట్ లేదు, రూపాయి కూడా లేదు. సో వాళ్ళు వాటర్ ట్యాంకులు సరఫరా చేసిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇది ఈ డిమాండ్, ఈ రిక్వైర్మెంట్ మే నెల వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుద్ది. అది ఖచ్చితంగా ఎలక్షన్ మీద పడుతుంది. ఇంతకుముందు ప్రతిరోజు నీళ్ళు వచ్చేది కాస్త ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది. మే నెల వచ్చేసరికి వారానికి 2 సార్లు ఇస్తారో లేదంటే 4 రోజులకు ఒకసారి ఇస్తారో చెప్పలేం. సో అది ఖచ్చితంగా పోలింగ్ డే రోజు ఎఫెక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నా. వైసీపీకి నెగిటివ్గా మారుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి కరెంటు కోతలు. ఆల్రెడీ కరెంటు కోతలు మన రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా అసలైన సమ్మర్ మొదలవ్వాల. సో నెక్స్ట్ మంత్ మే నెలలో ఇంకా కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి, బీభత్సంగా ఉంటాయి. ఒకవైపు ఎండ వేడి, ఒకవైపు వడగాడ్పులు, ఇంకోవైపు ఒక్కపోత. వీటన్నింటి నుంచి కరెంటు కోతలు ఉన్నాయనుకో, రోజులో 1 గంట కరెంటు పోయినా ఆ కోపం 24 గంటలు ఉంటుంది గవర్నమెంట్ మీద. కరెంటు పోతే ముందు తిట్టుకునేది గవర్నమెంట్నే. అది అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఎక్కడైనా సరే కరెంటు పోయింది అంటే ఇమీడియట్గా ఆ సీఎంనో ఆ గవర్నమెంట్నో తిడతారు జనం. ఏమీ తెలియని వాళ్ళైనా సరే ముందు తిడతారు. సో మరి అటువంటిది మంచి పీక్స్ సమ్మర్లో పీక్స్ ఎండ ఉన్నప్పుడు కరెంటు పోతే ఊరుకుంటారా? ఆ ప్రభావం ఎలక్షన్ మీద ఉంటుందా లేదా? పోలింగ్ డే రోజు ఉంటుందా లేదా? సో ప్రజలకు కనీస అవసరాలు ప్లస్ సమ్మర్లో నీళ్ళు ఎక్కువ కావాలి, కరెంట్ ఎక్కువ కావాలి. ఆ టైంలో ఆ 2 టైంకి అందించలేకపోతే, డిమాండ్కి తగ్గట్టు అందించలేకపోతే ఆ ఎఫెక్ట్ పోలింగ్ డే రోజు ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద నెగిటివ్, ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ 2 అంశాలు కావచ్చు. మరి దీనికి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందో లేదో, చెప్పినా వింటారో వినరో, ఇంకా ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.